ఇచ్చినటువంటి వాంగ్మూలానికి ఈ కేసులో ఉన్నటువంటి విలువ ఏంటి అసలు యాక్చువల్గా? అలాగే ఈ వాంగ్మూలం ఆధారంగానే అంటే ఏవర్ని ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద అరెస్ట్ గాని జరుగుంటే ఇది న్యాయస్థానంలో కేసు నిలబడేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా? అంతేకాకుండా దర్యాప్తు సంస్థలకు ఇంకా ఎలాంటి బలమైనటువంటి ఆధారాలు కావాలి? ఇప్పటివరకు ఏమైనా సేకరించారా? మీకున్నటువంటి సమాచారం ఏంటి? న్యాయపరంగా ఈ కేసు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం ఈ అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి A1 గా ఉన్నారు. సిట్ అధికారులు దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తులో దీనికి మూలాధారం ఈయన ఉన్నారని చెప్పి ఆయన పేర్కొనడం కూడా జరిగింది. జోగి రమేష్ గారు ఉన్నారని. అద్దెపల్లి ఈయన ఎవరైతే ఏ విధంగా అయితే చెప్పారో దానికి ఆర్థిక పరమైనటువంటి సెక్షన్లు కూడా ఉంటాయండి. ఒక ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేసినట్టు. ఇందులో ఐపీసీ సెక్షన్ 272, 273, 328, 304 ఈ సెక్షన్ల కింద అంటే ఇందులో 10 నుంచి 15 సంవత్సరాలు శిక్షలు ఉండేటువంటి సెక్షన్లు. అంటే 328 అనేది ఐపీసీ. దీంట్లో కల్తీ మద్యం అమ్మి ప్రజల యొక్క ప్రాణాలని హరించడం అనేది ఇది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి దీన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైనా ఒక దోషిని అరెస్ట్ చేసినప్పుడు, ఒక నిందితుల్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మీద మిగతా నిందితుల్ని ఆ మోటో ఏంటి, నువ్వు చేయడానికి గల నేరం ఏంటి, అసలు దీని వెనక ఎవరున్నారని చెప్పి పోలీసులు అనేది విచారణ అనేది జరుపుతారు. ఆ విచారణలో భాగంగా ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో అంతమంది మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రోజున అద్దెపల్లి ఈయన ఎవరైతే ఇచ్చారో వాంగ్మూలం ఇచ్చారో సిట్ అధికారులు జోగి రమేష్ గారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి అతని రిమాండ్ రిపోర్ట్ కూడా మనం స్పష్టంగా తీసుకోవచ్చు అండి. అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పూర్తి స్థాయిలో మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ఉంచడం జరిగింది. రిమైండర్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. దానికి అమలు అయ్యేటువంటి సెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా మీరు అడిగారు న్యాయస్థానాల్లో ఈ కేసు నిలబడుతుందా అంటే, ఇప్పుడు వరకు కల్తీ మధ్య తాగి చనిపోయారు అనేది అయితే సిట్ అధికారుల దర్యాప్తులో జరిగింది. మరి దానికి మూలాధారం ఎక్కడి నుంచి ఉంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరెవరు నడిపిస్తున్నారు, ఏ కారణం చేత ఈ కల్తీ మద్యం అనేది ప్రజల్లోకి వస్తుంది, ఈ నకిలీ మద్యం తాగి చనిపోతే ఎక్సైజ్ యాక్ట్స్ ప్రకారం ఎలా చర్యలు తీసుకోవాలి, దీని మీద ఏం విచారణ జరపాలనేది మొత్తం పూర్తి స్థాయిగా పోలీసులు అనేది ఇప్పుడు సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఆధారాలు, ఇవన్నీ సాక్ష్యాలు, దాని యొక్క టెస్ట్ ల్యాబ్ కి పంపించడాలు, ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఆ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఉంచితే అక్కడ ఉండేటువంటి ఆధారాలు బట్టి ఆ రోజు కేసు అనేది ఉండటం జరుగుతుంది. సాధారణంగా ఇది దేశవ్యాప్తంగానే ఒక పెద్ద దుమారం కూడా రేగిందండి. కల్తీ మద్యం వల్ల ఏమవుతుందంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నం అవుతుందండి. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. ఒక రాష్ట్రానికి ఎక్సైజ్ శాఖ ద్వారా రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంతమంది కల్తీ మద్యం ఏర్లై పారించి వారి జోబులోకి వేసుకోవడం అనేది, దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచ దేశాల్లో ఆర్థిక నేరాలని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. వారికి బెయిల్ కూడా ఉండదు. ఉరిశిక్షలు వేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి చైనా లాంటి దేశాల్లో కూడా, జపాన్, చైనా లాంటి. ఏంటంటే అవినీతి చేయడానికి భయపడతారు. అయ్యప్ప గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అరెస్టులు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, మొన్న ఇప్పుడు జోగి రమేష్ కావచ్చు, ఇతరులను అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అరెస్టులకు సంబంధించి ఎస్పెషల్లీ SOPS అంటే మనకు తెలుసు అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఒక ప్రామాణికమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా అనుసరించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో ఆ విధానాలు నిజంగా పాటించారా? అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని కరెక్ట్ గా పాటించారా లేదా? రాజకీయ నాయకుల అరెస్ట్ అనేది నిజంగా ఒత్తిళ్ల మీదకు ఆధారపడి ఉంటుంది. కక్ష సాధింపు ఆరోపణలు ఒక పక్క వస్తుంది, మరోపక్క మీరు చెప్పినట్టు ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి నేరం ఇది. మరి దీన్ని ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమతుల్యతని న్యాయ వ్యవస్థ ద్వారా ఏ విధంగా దాన్ని మనం పాటించవచ్చు? సో ఎలా ఉందంటారు ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి? ఈ కల్తీ మద్యం అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఈ రోజు నడుస్తలేదు. ఒకప్పుడు మీరు గమనించినట్లయితే కృష్ణలంక బార్ లో ఒకప్పుడు 14 మంది చనిపోవడం అనేది కూడా జరిగింది. అంటే ఫస్ట్ చనిపోయినప్పుడు ఒక 4-5 చనిపోయారు, తర్వాత క్రమక్రమంగా లివర్లు. అంటే కల్తీ మద్యం అనేది ఎన్నో సంవత్సరాలుగా ఉంటుందండి. ఇది రాజకీయ కక్ష కోణంతో చూసారంటే అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక దందా అండి. ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది కాబట్టి దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా
అలాగే జరిగింది. కల్తీ మద్యం అని చెప్తూ ఉన్నారు. కృష్ణాలంక బార్లో కూడా ఆ రోజుని మీరు మాజీ ఎమ్మెల్యే, తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ బార్లో కూడా జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెంలో కూడా కల్తీ మద్యం తాగి చనిపోయారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలే ఉన్నాయండి. ఈ కల్తీ మద్యం చనిపోయారు. ఎక్సైజ్ శాఖ వారు ఎక్కడి నుంచి వస్తుంది మద్యం, ఎవరెవరు అమ్ముతున్నారు, ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి బ్రాండ్లు ఏంటి, ఈ తయారు చేయడానికి మూలాధారం ఎక్కడి నుంచి ఉంది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు సిట్ అనేది అధికారులు A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి వాంగ్మూలం తీసుకుని ఆ వాంగ్మూలం ఆధారంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు 1 by 1 అరెస్ట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ కూడా అదే అందులో భాగమేనండి. ఇప్పుడు దీంట్లో రాజకీయ కక్ష ఉందా అంటే అసలు కల్తీ మద్యం ఎవరు తయారు చేశారంటే రాష్ట్రం మరి అదే ఇప్పుడు ఇతను రాజకీయ కక్షతోటి అరెస్ట్ చేశారు అనుకుందామండి. మరి కల్తీ మద్యం రాష్ట్రంలో తయారు చేస్తుంది ఎవరు? ఎన్నో ప్రభుత్వాల నుంచి కల్తీ మద్యం ఏరులై పారుతుంది. జనాలు చనిపోతున్నారు. అది మీడియా సంస్థలు ప్రచురిస్తున్నాయి. జర్నలిస్టులు కూడా దానికోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెప్తున్నారు. అయినా మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కల్తీ మద్యం? మల్లాది విష్ణు గారి బార్ అండి అది కృష్ణలంకలో. అప్పుడు సప్లై చేశారు ఈ బార్ కి. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి చనిపోయిన అప్పుడే ఎవరు సప్లై చేశారు? ఇవన్నీ రాష్ట్రం ఎప్పటి నుంచో జరుగుతుందండి. ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా దాన్ని కొరడా గులిపించారు. దాని ప్లాన్ లో భాగంగా ఒక A1 ముద్దాయిని అరెస్ట్ చేసి అతను ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తదుపరి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ప్రతిదానికి రాజకీయ కుట్ర కోణం అనేది కాదు కదండి. అసలు నిందితులు ఎవరని తెలియదు. కల్తీ మద్యం అనేది ఉన్నదని అందరికీ తెలుసు. మరి నిందితులు ఎవరు? అదండి ఎవరో తయారు చేయాలి కదా దాన్ని. ఎస్ ఓకే అయ్యప్ప గారు అయ్యప్ప గారు వస్తారు మళ్ళీ మీ దగ్గరికి. ఒకసారి గాది వెంకటేశ్వర గారు ఒక చిన్న బయట ఒకటి ప్లే చేస్తారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. PCR మన జోగి రమేష్ గారి బయట ఒకసారి ప్లే చేయండి. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో